రాష్ట్ర ప్రోగ్రాం కన్వీనర్ పివిఎన్ మాధవ్ గారు మాట్లాడుతూ మహమ్మదీయుల దండయాత్రలు దురాక్రమణలతో దెబ్బతిన్న ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలతో పాటు కాశీ అయోధ్య వంటి అనేక ప్రసిద్ధ దేవాలయాలను పునర్నిర్మాణం గావించి మంచి పాలన అందిస్తూ స్త్రీ జనోద్ధరణకు సైతం శ్రీకారం చుట్టిన మహారాణి అహల్యాబాయి హోల్కర్ సేవలను మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ కాశీ కారిడార్ ఉజ్జయిని మహాకాళేశ్వర కారిడార్ నిర్మాణ సందర్భంలో పేర్కొన్నారు. అందరూ పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ చరిత్ర తెలుసుకొని స్ఫూర్తి పొందాలని బీజేపీ దేశవ్యాప్తంగా 300వ జయంతి ఉత్సవాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 31/5/2025 అనగా శనివారం ఉదయం 9 గంటలకు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో రాష్ట్ర స్థాయిలో అహల్యాబాయి హోల్కర్ గారి 300వ జయంతి ఉత్సవం 10,000 మందితో జయంతి కార్యక్రమం జరుగును. మిత్రులకు నమస్కారం అండి. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ జయంతి కార్యక్రమం రాష్ట్ర కన్వీనర్ గారు రాజమండ్రి విచ్చేయడం జరిగింది. సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. రేపు మే 30 పుణ్యశ్లోక అహల్యాబాయి హోల్కర్ గారి పూర్తయిన సందర్భంగా రాజమండ్రిలో పెద్ద కార్యక్రమాన్ని చేయాలని చెప్పి అనుకున్నాం. ఈ కార్యక్రమం మన పురంధరేశ్వర గారు అలాగే మన వీర్రాజు గారి నేతృత్వం. ఈ కార్యక్రమం దేశవ్యాప్తి అహల్యాబాయి హోల్కర్ యొక్క జయంతి కార్యక్రమం పెద్ద ఎత్తున చేయబోతుంది. కూడా ఆశ్చర్యపోతుంది. ఆవిడ సంబంధించిన ఏవైతే అద్భుతాలు చేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్లో సుమారు 300 కార్యక్రమాలు చేయాలని చెప్పి ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున అహల్యాబాయి హోల్కర్ గారి కార్యానికి ప్రయత్నం చేశారో వాళ్ళకి సంబంధించిన ఉద్దేశం ఏ విధంగా అయితే ఆవిడ సుపరిపాలన ఒక అద్భుతమైన కుశల పరిపాలన సాగించిందో 30 సంవత్సరాలు ఆవిడ మాల్వా అనే ప్రాంతం మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కరువు కాటకాలు లేకుండా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన తీరు, అలాగే అద్భుతమైన రాజధాని నిర్మాణం చేసింది, అలాగే అనేక మందికి ఉపాధి కల్పించింది. ముఖ్యంగా చేనేత కార్మికులకు అండగా నిలబడి తన ద్వారా మహేశ్వరి శారీస్ని రూపకర్తగా ఒక శిల్పిగా నిలబడింది. అనేక రకాల పరిశ్రమలు తీసుకొచ్చింది. ఇవాళ మధ్యప్రదేశ్ యొక్క ఒక ఇండస్ట్రియల్ క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఇండోర్ అవ్వటంలో కానీ, మహేశ్వర్ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండడానికి కానీ, అలాగే ఆ ప్రాంతంలో దేశంలోనే అత్యధిక దిగుబడి వ్యవసాయ దిగుబడి క్షేత్రంగా మారడానికి, అలాగే దీంతోపాటు అతి ముఖ్యమైన అంశం ఏంటంటే దేశం యొక్క ఐక్యతని అఖండత్వాన్ని కాపాడడం కోసం దేశవ్యాప్తంగా ఏవైతే మన ధార్మిక కేంద్రాలు ఉన్నాయో వాటన్నిటినీ పునరుద్ధరణ చేయటం, వాటిని పునర్నిర్మాణం చేయటం లాంటి ఒక మహత్తర కార్యక్రమం తీసుకుంది. ద్వాదశ జ్యోతిర్లింగాలు, అలాగే మన 4 ధామ్లు, అలాగే సప్తపురులు, వీటిని నిర్మాణం చేసుకున్న తీరు, ఆవిడ చేసిన అవిరళ కృషి, మొత్తం తన యొక్క యావత్ ఆస్తి కూడా ఈ యొక్క ధార్మిక కార్యక్రమాలకి ఆవిడ వినియోగించి ఈ దేశంలో తిరిగి మన ఆర్ష ధర్మానికి సంబంధించిన ఏవైతే ఆనవాళ్ళను మానకేంద్రాలు వాటిని పునఃప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ విధంగా కాశీ విశ్వేశ్వర క్షేత్రం నుంచి సోమనాథేశ్వరం ఆలయం దగ్గర నుంచి ఇలా అనేక ఆలయాలు నిర్మాణం చేసింది. ఆవిడ జీవితంలో సుమారు 3,000 దేవాలయాలు, ధర్మశాలలు, రోడ్లు, వ్యవసాయం, కాలువలు, అలాగే పోస్టల్ డిపార్ట్మెంట్ని అవన్నీ కూడా ప్రారంభించడం ఏదైతే ఉందో ఇదంతా కూడా అనితర సాధ్యమైన వ్యవహారం. ఒక 30 సంవత్సరాలు